అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సైకోటిక్ రాముడు 8వ భాగం. రచయిత రూప గారు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అన్నా కూడా నా పర్మిషన్‌తోనే వెళ్ళాలి. చివరికి వాష్‌రూమ్‌కి కూడా అని వార్నింగ్ ఇచ్చి గో గెట్ యువర్ స్టఫ్ అండ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఓకే అని తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. డెస్క్ దగ్గరికొచ్చే ఫైల్స్, తన బ్యాగ్, పర్స్ అన్నీ తీసుకుంటున్న భూమిని చూసి ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? అని శ్రీను అడుగుతాడు. నేను ఇంక నుంచి ఆకాష్ సార్ క్యాబిన్‌లోనే వర్క్ చేస్తాను. ఇక్కడ కాదు. బట్ వై? అని అడిగితే అదంతే శ్రీను. నేనిప్పుడు అన్నీ నీకు చెప్పలేను. బాయ్ అని క్యాబిన్‌కి వస్తుంది. ప్రతిసారి ఆకాష్ నాకు, భూమికి మధ్యలో వస్తున్నాడు. వీడి పని త్వరగా ఫినిష్ చేయాలని మనసులో అనుకుంటాడు శ్రీను. అప్పటికే బాబు తన ఎదురుగ్గా ఉన్న డెస్క్, చైర్స్ అన్నీ అరేంజ్‌మెంట్స్ చేశాడు. సైలెంట్‌గా వెళ్లి అక్కడ కూర్చొని వర్క్‌లో మునిగింది భూమి. మార్నింగ్ తిన్న కొంచెం పులిహోర కూడా అరిగిపోయేసరికి పాపం పాపకి కడుపులో ఎలకలు పరిగెత్తిస్తున్నాయి. కానీ బాబు చూపించిన హారర్ మూవీకి భయంతో పక్కనే ఉన్న వాటర్ బాటిల్‌లోని నీళ్లు గడగడా తాగేస్తుంది. అప్పుడే లోపలికి వచ్చిన కరుణ, "ఆకాష్, యూ హావ్ యెట్ టు హాడ్ లంచ్. ఇట్స్ 4:00 ఆల్మోస్ట్" అని అంటే, "నో కరు, ఐ హావ్ సమ్ వర్క్. యూ క్యారీ ఆన్" అని అంటాడు ఆకాష్. ఆకాష్ గురించి తెలిసి ఇంకా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతూ అక్కడే ఉన్న భూమిని చూసి షాకవుతుంది. బాబు పనే ఇది అని అనుకొని, "సారీ భూమి, వీడి కోపానికి నువ్వు బలైపోతున్నావని" మనసులో అనుకుంటూ, "భూమి, నువ్వు లంచ్ చేశావా?" అని అడుగుతుంది కరుణ. లేదని నోటి వరకు వచ్చి బాబుని చూస్తుంది. షార్ప్‌గా చూసేసరికి తిన్నానని కరుణ అని చెప్పి సిస్టమ్‌లో తల దూస్తుంది. నిట్టూర్పు విడిచి తన క్యాబిన్‌కి వెళ్ళిపోతుంది. కరుణ 10 మినిట్స్ తర్వాత వైశాలి అని పిలుస్తాడు. కోపంగా చూస్తూ, "నా పేరు భూమి. ఓహ్! మర్చిపోయాను కదా" అని అంటూ వెటకారంగా అంటూ వెళ్ళి వెజ్ సూప్ ప్రిపేర్ చేసి తీసుకొని రా అని అంటాడు. చెయ్యను అని అంటే రాముడులా ఉన్నవాడు రాక్షసుడిలా మారతాడేమోనని కిచెన్‌లోకి వెళ్ళి 15 నిమిషాల్లో వేడి వేడి సూప్‌ని రెడీ చేసి తన టేబుల్ మీద పెడుతుంది. కరెక్ట్‌గా 10 నిమిషాల్లో ఇది ఫినిష్ చేయాలి అని అంటూ ఆర్డర్ ఇస్తాడు ఆకాష్. "నాకు ఆకలిగా లేదు" అని చెప్పింది భూమి. "చెప్పింది చేయకపోతే నువ్వు ఈ నైట్‌కి ఇంటికి కూడా వెళ్ళవు. అమ్మో! ఈ సైకోగాడు అన్నంత పని చేస్తాడు" అని బుద్ధిగా వచ్చి కూర్చొని తింటూ ఉంటుంది. వర్క్ చేస్తూ భూమి తినేది చూస్తూ ఉన్న ఆకాష్‌కి చిన్న పిల్లల మూతికి పూసుకుంటూ వేడిగా ఉండడం వల్ల ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తినడం చూసి ఒక చిన్న స్మైల్ తన ఫేస్ మీదకి వస్తుంది. "నాకు తినిపించు" అని అంటాడు గంభీరమైన స్వరంతో ఆకాష్. "వాట్? చెవులు దొబ్బాయా?" "నో సార్" అని లేస్తూ ఉంటే, "ఎక్కడికి? వేరే స్పూన్ తెస్తాను. ఇది ఎంగిలయిపోయింది. పర్లేదులే పెట్టు. సైకోగాడు సెకండ్‌కో సినిమా చూపిస్తున్నాడు" అని మనసులో అనుకుంటూ ఉండగా, "గొనిగింది చాల్లే కానీ ఇంక పెట్టు" అని అంటాడు ఆకాష్. అమ్మో! వీడు సామాన్యుడు కాదు అని అనుకుని ఆకాష్‌కి తినిపిస్తూ ఉంటుంది. ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి "టెల్ మీ మామ్" అని అంటాడు. "తిన్నావా కన్నా?" "ఆ! ఇప్పుడే తింటున్నాను మామ్. నైట్‌కి లేట్ అవుతుంది. నా కోసం నువ్వు వెయిట్ చేయకుండా తినేసి పడుకో." "సరే కన్నా. డాడీ ఏం చేస్తున్నారు?" "ఎవరో తెలిసిన వాళ్ళొస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు." "సరే మామ్. బాయ్" అని కాల్ కట్ చేసి ఇంకో స్పూన్ తినేసరికి పొలమారుతుంది ఆకాష్‌కి. వెంటనే వాటర్ తాగిచ్చి అతని తల మీద చిన్నగా కొడుతూ, "ఆర్ యూ ఓకే సార్" అని అడుగుతుంది భూమి. "మనసులో తిట్టుకుంటున్నావా?" అని అడుగుతాడు ఆమెనే చూస్తూ. "అయ్యో! లేదు సార్. నేనెందుకలా అనుకుంటాను? మరి నాకెందుకు ఇలా పొలమారింది? ఏమో సార్. అది నాకెలా తెలుస్తుంది సార్? చేసిన యాక్టింగ్ చాల్లే గానీ పెట్టు" అని అంటాడు ఆకాష్. "సైకో, సైకో" అని తిట్టుకుంటూ పెడుతోంది. బౌల్ అంతా కూడా ఖాళీ చేసి నాప్కిన్ ఇచ్చి, "సార్ క్లీన్ చేసుకోండి" అని అంటుంది. చేతులు ఖాళీలు. "నువ్వే క్లీన్ చేసేయ్" అని అంటాడు ఆకాష్ తల కొట్టుకొని. నీట్‌గా క్లీన్ చేస్తూ షర్ట్ మీద లైట్‌గా పడటం వల్ల కిందకి వంగుతుంది భూమి. అప్పుడే బాబు హెడ్ టర్న్ చేయడంతో పాప నఖశిఖ పర్యంతం పైన తన చూపు ఆగుతుంది. చున్నీ కొంచెం పక్కకి వెళ్ళడం వల్ల పాల మీగడ నిగనిగలాడుతూ బాబు కళ్ళుకి అవి కనువిందు చేస్తూ ఉంటాయి. క్లీన్ చేసి పైకి లేస్తూ బాబుని చూసిన భూమి తన చూపు ఎక్కడుందో తెలుసుకొని వెంటనే చున్నీని సరిచేసుకుంటుంది. వెంటనే అలర్ట్ అయిన ఆకాష్ ఫోర్స్‌గా భూమిని పైకి లాగుతాడు. పాపం పాప ఆ ఫోర్స్‌కి బాబు ఒడిలో వచ్చి సెటిల్ అవుతుంది. తన మెడ మీద మీసంతో రాస్తూ, "నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు?" అని అడుగుతాడు. అర్థం కాక అయోమయంగా అతన్నే చూస్తూ ఉంది భూమి. "అదే నైట్ చెప్పానుగా, ఒక్క నైట్‌కి" అని అంటూ ఆమె మెడ మీద ముద్దు పెడతాడు. కరెంట్ కొట్టినట్టు జివ్వున ఒళ్ళంతా కంపిస్తుంది భూమికి. "చెప్పు" అని స్మూత్‌గా అడుగుతాడు. "సార్ ప్లీజ్, మీరనుకున్నట్టుగా నేను ఆ టైప్ అమ్మాయినైతే కాదు.
నన్ను వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తుంటుంది భూమి. అలా ఎలా వదిలేస్తాను వైశాలి? ఇంతకు ముందు నువ్వు డబ్బులిస్తే చేశావుగా చాలా పనులే. ఇప్పుడేమైంది అని అంటూ తన ముంగురులు సరిచేస్తూ అంటాడు. సార్ మీరు ఎవరిననుకొని నా దగ్గర ఇలా మాట్లాడుతున్నారో, నా పేరు భూమి అని అంటుంది గొంతుకుతో. ఎన్ని రోజులు ఇలా నిజం దాస్తావో నేను చూస్తాను భూమి అని మనసులో అనుకొని తనని అభిముఖంగా తిప్పుకొని పూరిస్తున్న తన పెదాలను క్లోజ్ చేస్తాడు. విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్న తన వల్ల కాక ఆకాష్‌కి సరెండర్ అయిపోతుంది భూమి. 10 నిమిషాలకి తనని విడిచి దూరం జరిగాడు ఆకాష్. నీ నోటితో నువ్వు నిజం ఒప్పుకునే వరకు నా పనిష్మెంట్ ఇలానే ఉంటుంది అని తనకి చెప్పి వెళ్ళి వర్క్ చేసుకో అని అంటాడు ఆకాష్. కందిన పెదవి నొప్పిగా ఉంటే తన బ్యాగ్‌లో ఉన్న జెల్ రాసుకొని వర్క్ స్టార్ట్ చేస్తుంది భూమి. 7 అవుతూ ఉండగా భాస్కర్‌రావు దగ్గర నుంచి కాలొస్తుంది. లిఫ్ట్ చేసి చెప్పండి నాన్న అని అంటుంది. ఇంకా రాలేదేమ్మా! లేట్ అవుతుంది నాన్న. మీరు తినేసి మెడిసిన్ వేసుకోండి. వచ్చేటప్పుడు జాగ్రత్త తల్లి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు భాస్కర్‌రావు. ఆకాష్ మెయిల్స్ చెక్ చేశావా అని అంటూ డోర్‌ని తీసుకొని స్పీడ్‌గా వస్తుంది కరుణ. విచ్ మెయిల్ అని అడుగుతాడు క్లయింట్స్‌ది. వాళ్ళకి డిజైన్స్ అన్నీ కూడా రేపు ఈవినింగ్ లోపు కావాలంట. కానీ మనం ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. వాట్? అని రూమ్ దద్దరిల్లేలా అరుస్తాడు ఆకాష్. వెంటనే చెక్ చేసి ఫోన్ తీసుకొని వాళ్ళకి కాల్ చేస్తాడు. మన అగ్రీమెంట్ ప్రకారం ఇంకా 1 వీక్ టైం ఉందిగా. మరి రేపు చూపించాలంటే ఎలా ప్రకాష్? అని అంటాడు. సారీ ఆకాష్. క్లయింట్స్ ఒకరికి ఈ వీక్‌లో సర్జరీ ఉంది. తను చెకప్‌కన్నిటికి ముందుగానే వెళ్ళాలి. పైగా వేరే డీల్ కూడా ఉందంట. ఈ విషయంలో నేను మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను. సారీ. ఇట్స్ ఓకే ప్రకాష్ అని కాల్ కట్ చేసి కోపంతో ఫోన్‌ని నేలకేసి కొట్టాడు ఆకాష్. మ్యాటర్ అర్థమైన కరుణ ఇప్పుడేం చేద్దాం ఆకాష్? వి ఆర్ రన్నింగ్ ఔట్ ఆఫ్ టైమ్. ఐ విల్ హ్యాండిల్ దిస్. యూ బోత్ కెన్ లీవ్ అని అన్నాడు ఆకాష్. హమ్మయ్య! ఈ సైకోగాడు ఎలానో వెళ్ళమన్నాడని ఊపిరి పీల్చుకొని బ్యాగ్ తీసుకొని దొరికిందే సందుగా అన్నట్లుగా బయటికి వెళ్తూ ఉండగా భూమి అని పిలిచాడు. అయ్యో! మళ్ళీ వీడికి ఏమొచ్చిందో అని అనుకుంటూ వెనక్కి తిరిగింది భూమి. నాకు ఫుడ్ కావాలి. అది మీ బావ ప్రిపేర్ చేస్తాడా అని యాంగ్రీ లుక్‌తో అంటాడు. సారీ సార్ అని కాళ్ళు ఇడ్చుకుంటూ కిచెన్‌లోకి వెళ్ళింది. ఆకాష్ ఒక్కడివే ఎలా చేస్తావ్? ఐ విల్ హెల్ప్ యూ అంటుంది కరుణ. వద్దు. నీకు హెల్త్ బాలేదని చెప్పానుగా. నేను హ్యాండిల్ చేసుకుంటానులే. నువ్వేం వర్రీ అవ్వకు. వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తాడు ఆకాష్. ఒక చిన్న స్మైల్ ఇచ్చి సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హాఫ్ అన్ అవర్‌లో రోటీ విత్ పన్నీర్ కర్రీ చేసి బ్రోస్కో ఫుల్‌గా గ్రీన్ టీ పెట్టి వెనక్కి తిరుగుతుంది భూమి. వాల్‌కి ఆనుకొని చేతులు కట్టుకొని తననే చూస్తూ ఉన్న ఆకాష్‌ని చూసి సార్ ఫుడ్ రెడీ అయిపోయింది. టీ కూడా పెట్టాను. నేనింకా వెళ్ళొచ్చా? అని అడుగుతుంది. కరెక్ట్‌గా తనొచ్చే టైంకి కావాలని అడ్డంగా నిలబడుతూ భూమి కుడివైపుకు వెళ్తే తను కుడివైపుకు వస్తూ, ఎడమ వైపుకు వెళ్తే ఎడమ వైపుకి వస్తూ ఉన్నాడు ఆకాష్. సార్ మీరు కొంచెం జరుగుతారా అని రిక్వెస్ట్ చేస్తుంది భూమి. తనని అలానే గోడకు ఆనించి నాతో నైట్ ఔట్ చేయొచ్చు కదా అని అడుగుతాడు ఆకాష్ గోముగా. సచ్చినోడా! నా చేత ఇన్ని చేపించుకున్నదే చాలక నైట్ ఔట్ కూడా చేయాలా అని పైకి తిట్టుకుంటూ లేట్ అవుతుంది సార్. నేను వెళ్ళాలి అని అంటుంది. నేను ఉండమంటే నువ్వు వెళ్ళాలంటున్నావు. ఎందుకు బేబీ? వామ్మో! వీడింత గోముగా అడుగుతున్నాడు అంటే నాకు ఏదో మూడిందే అని అనుకుని, సార్ మీ చేతి దగ్గర బల్లి ఉంటుంది అని అంది. తను తల తిప్పే గ్యాప్‌లో తప్పించుకొని డోర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. యూ ఈడియట్ అని అంటూ ఆమె వెనకే వచ్చేసరికి స్పీడ్‌గా తన బ్యాగ్ అందుకొని పారిపోతుంది అక్కడి నుంచి. ఎక్కడికి పారిపోతావు? రేపు మళ్ళీ ఇక్కడికే రావాలిగా అని అనుకుని తను చేసిన ఫుడ్ స్మెల్‌కి ఆత్మారాముడు ఆకలి అని కడుపులో కేకలు వినిపించేసరికి ఫుడ్ ఓపెన్ చేసి తినడం స్టార్ట్ చేస్తాడు. కిందకి వచ్చిన భూమి క్యాబ్ కోసం ఫోన్‌లో సెర్చ్ చేస్తూ ఉంటే తన ముందు వచ్చి ఒక కారు ఆగుతుంది. ఎవరబ్బా అని చూసేసరికి గ్లాస్‌ని కిందకి దించుతూ కరుణ కనిపిస్తుంది. మీరింకా వెళ్ళలేదా? నిన్ను వదిలి ఎలా వెళ్తాను? పైగా ఆకాష్ నిన్ను జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేయమన్నాడు కదా! అని బదులిస్తుంది. ఆయనకి నా మీద అంత కన్సర్న్ ఉందా ఆ సైకోగాడికి అని అనుకుని కారెక్కుతుంది భూమి. కోపంలో ఏం మాట్లాడిందో చిన్నగా రియలైజ్ అయ్యి నాలుక కరుచుకుంది. ఇట్స్ ఓకే అని నువ్వు నాతో ఏదైనా మాట్లాడవచ్చు. నో ప్రాబ్లమ్. నేను ఆకాష్‌కి ఏమి చెప్పనులే. చిన్న స్మైల్ ఇస్తూ ఆకాష్ నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు కదా అని అడిగింది. అవును అని చెప్పలేక నా మిస్టేక్ వల్లనేగా తనలా బిహేవ్ చేస్తోంది అని చెప్తోంది కరుణ. ఎంతైనా ఫ్యూచర్‌లో ఆకాష్, కరుణ హస్బెండ్ అండ్ వైఫ్. మా ఇద్దరి మధ్య ఇలాంటివి జరుగుతున్నాయని తెలిస్తే బాధపడతారని మనసులోనే అనుకుంది భూమి. బేసిక్‌గా ఆకాష్ మంచోడే కానీ కోపం వస్తే పెద్ద రాక్షసుడు. బట్ చాలా కేరింగ్‌గా చూసుకుంటాడు. మనం ఏమీ చెప్పకపోయినా తనే అన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటాడు.
నేనున్నాను అనే భరోసా ఇస్తాడని కరుణ చెప్తూ ఉంటే తను ఎంతగా ఆకాష్‌ని ఇష్టపడుతుంది అన్న విషయం కరుణ మాటల్లోనే, కళ్ళల్లోనే స్పష్టంగా తెలుస్తుంది భూమికి. రేపు తనకి చాలా ఇంపార్టెంటే. ఏమవుతుందో భయంగా ఉంది అని మాటల్లో చెప్తూ ఉంది. ఏమైంది అని అడుగుతుంది భూమి. క్లయింట్స్ డిజైన్ నెక్స్ట్ వీక్ ఇవ్వాలి అగ్రీమెంట్ ప్రకారం. కానీ కొన్ని కారణాల వల్ల రేపే సబ్మిట్ చేయాలి. కానీ ఇప్పటికి ఒక్కటి కూడా ప్రిపేర్ చేయలేదు. ఆకాష్ చాలా రోజుల నుంచి ట్రై చేస్తే ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు టైంకి ఇవ్వకపోతే ప్రాజెక్ట్ పోవడమే కాకుండా కంపెనీకున్న గుడ్ విల్ కూడా పోతుందని బాధగా చెప్తుంది కరుణ. నేను హెల్ప్ చేయొచ్చు కదా అని అడుగుతుంది భూమి. నా హెల్త్ బాలేదు భూమి. పైగా నాకు డిజైన్స్‌లో అంతగా ఐడియా లేదు. నేను జస్ట్ ఆకాష్ మీటింగ్స్, క్లయింట్స్ రిలేటెడే చూస్తాను అని చెప్తుంది కరుణ. ఇంతలో భూమి వాళ్ళ ఇల్లు రావడంతో మీరు టెన్షన్ పడకండి. అంతా బాగా జరుగుతుందని దిగుతుంది. ఐ హోప్ సో గుడ్. ఓకే. గుడ్ నైట్. అని చెప్పి వెళ్తుంది కరుణ. ఇంటి లోపలికొచ్చిన భూమికి సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్న భాను, భాస్కర్ గారు కనిపిస్తారు. ఇంకా పడుకోలేదా? బ్యాగ్ పక్కన పెడుతూ అడుగుతోంది. లేదు తల్లి. నిద్ర రాక అలా మాట్లాడుకుంటూ ఉన్నాం. అత్తయ్య వెళ్ళిపోయారా? డబ్బులు తీసుకున్న మరు సెకండ్ మాయమైపోయింది అని అంటుంది భాను. చిన్నగా నవ్వుకొని వాళ్ళతో కాసేపు కబుర్లు చెప్తూ అన్నాన్ని ఫినిష్ చేసుకొని రూమ్‌లోకొస్తుంది భూమి. స్నానం చేసి కాసేపు డైరీ రాసుకొని లైట్ ఆఫ్ చేసి నిద్రపోవడానికి ట్రై చేస్తుంది కానీ, ఎంతకీ ఆమెకి నిద్ర పట్టక, కార్‌లో కరుణ చెప్పిన మాటలే పదే పదే గుర్తుకొస్తూ ఉంటాయి. కంపెనీ పేరు పోతే ధనుంజయ్ సార్ ఇన్ని సంవత్సరాలు పడిన కష్టం ఏమవ్వాలి? కంపెనీ కోసం, వర్కర్స్ కోసం ఆయన చాలా చేశాడు. నాకు చేసిన హెల్ప్‌కి లైఫ్ లాంగ్ నేను సేవ చేసినా తక్కువే అవుతుంది అని మనసులో అనుకుని లైట్ ఆన్ చేసి పేపర్, పెన్సిల్స్ అన్నీ ముందు వేసుకొని డ్రా చేయడం స్టార్ట్ చేసింది. టైం 3 అవుతూ ఉండగా డ్రా చేసిన అన్ని పేపర్స్‌ని బ్యాగ్‌లో పెట్టుకొని బెడ్ మీద నడుము వాలుస్తూ, అయినా నేనా సైకోకి ఎందుకు హెల్ప్ చేయాలి? నన్ను ఎంత టార్చర్ చేస్తున్నాడు. పైగా నా పేరుతో నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. రేపు తనకై తను వచ్చి భూమి ప్లీజ్ హెల్ప్ చెయ్ అని అన్నంత వరకు నేను తనకి హెల్ప్ చేయనని మనసులో అనుకుని కళ్ళు మూసుకుంది భూమి. మార్నింగ్ 7 అవుతూ ఉండగా భూమి లేయమ్మా టైం 7 అవుతోంది. చాలా ఆలస్యం అయిపోతుంది ఆఫీస్‌కి. కళ్ళు చిన్నగా నలుపుకొని లేస్తుంది భూమి. టైం చూసుకుంటే 7 అయిపోతూ ఉంది. అమ్మో! అప్పుడే 7 అయిపోయింది. అమ్మ త్వరగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ చెయ్. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అని అంటూ పరుగున వాష్‌రూమ్‌లోకి దూరుతుంది భూమి. రెడీ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటుంది. ఏమే మనవరాలా! ఈరోజు ఇంతసేపు పట్టిందేమి లేవడానికి? రాత్రి లేట్‌గా వచ్చావా? అని అడుగుతుంది బామ్మ. లేదు బామ్మ త్వరగానే వచ్చాను. కొంచెం వర్క్ ఉండి అది పడుకునేసరికి 3 అయిపోయింది. ఇదిగో ఈ టైం అయింది లేచేసరికి. ఏంటో ఈ కాలం పిల్లలు 24 గంటలు ఆ ల్యాప్‌టాప్‌లు చుట్టూరా తిరుగుతూ ఉంటారు. టైంకి తినరు, టైంకి నిద్రపోరు. ఉరుకులు పరుగులతో ఆఫీసులకి వెళ్తుంటారు. బ్రతకడానికి సంపాదిస్తున్నారో, సంపాదించడానికే బ్రతుకుతున్నారో తెలియట్లేదు అని అంటూ ఒక నిట్టూర్పు విడిచి, ఏమే కోడలి పిల్ల టిఫిన్ రెడీ అయితే నా మొహాన కూడా కొట్టు. ఈరోజు పింఛన్ ఇస్తున్నారు. వెళ్లి తెచ్చుకోవాలి. 5 నిమిషాలయిపోతోంది అత్తయ్య అని అంటుంది భాను. త్వరగా టిఫిన్ చేసేసి లంచ్ బాక్స్ తీసుకొని స్కూటీ మీద స్టార్ట్ అవుతుంది ఆఫీస్‌కి. ఏవండీ శ్రీను గురించి ఏం మాట్లాడలేదని అడుగుతుంది భాను భాస్కర్ గారిని. అమ్మాయి మనసులో ఏముందో తెలియకుండా నేను అడగడం కరెక్ట్ కాదేమో. మన అవసరాలు అన్నిటినీ కూడా తీరుస్తుంది. తన గతం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటనేది ఒక్క మాట కూడా అడగలేదు. ఇప్పుడు ఇలా సడెన్‌గా పెళ్లి అది, ఇది అని అంటే నా గురించి తను తప్పుగా అనుకుంటుందేమో భాను. మీరన్నది కూడా నిజమే. అయినా అడిగితేనే కదా అమ్మాయి మనసులో ఏముందో మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలనేది ఆలోచిద్దాం. తన గతం గురించి మనకేం తెలియకపోయినా తన భవిష్యత్తు బావుండాలని కదా ఈ నిర్ణయం తీసుకున్నాము. తనకి పెళ్ళయ్యి 2, 3 పిల్లలతో ఆనందంగా ఉండడమే కదా మనము కోరుకునేది. ఎన్ని రోజులని మన కోసం తన జీవితాన్నిలా ధారపోస్తూ ఉంటుంది అని బాధతో మూలుగుతారు భాను. సరే సాయంత్రం వచ్చాక నేను అమ్మాయితో మాట్లాడతానులే అని అంటారు భాస్కర్ గారు. దేని గురించిరా మీరు మాట్లాడుతున్నారు? అని అడుగుతారు నిర్మలమ్మ గారు. ఏం లేదమ్మా. రాత్రి శ్రీను వచ్చాడు. తనకి భూమి అంటే చాలా ఇష్టమని ఈ మాటల మధ్యలో తెలిసింది. ఒకే ఆఫీస్‌లో ఉన్నారు. పైగా ఒకరినొకరు బాగా తెలుసు. భూమికి కూడా తగినవాడని నాకనిపించింది. అందుకే భూమికి శ్రీను అంటే ఇష్టమా కాదా అని అడగాలని అనుకుంటున్నా. ఎవడు ఆ శ్రీనుగాడు? వాళ్ళ వాలకం చూస్తేనే నమ్మబుద్ధి కావట్లేదు. అలాంటి వాడికి భూమిని ఇచ్చి కట్టబెడదామని అనుకుంటున్నారా? లేదమ్మా. నేను తన గురించి ఎంక్వైరీ చేశాను. తను మంచోడని, ఎటువంటి అలవాట్లు లేవని, అమ్మా, నాన్న కూడా ఎవరూ లేరని, చాలా కష్టంతో తను పైకి వచ్చాడని,
ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. బానే డబ్బులు ఉన్నాయి. సొంత ఇల్లు. భూమిని ఆనందంగా చూసుకుంటాడు. పైగా తనంటే ప్రాణం. ఒక అమ్మాయికి ఇంతకన్నా ఏం కావాలమ్మా? అందుకే బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. సరేలేరా! నువ్వు ఎంక్వైరీ చేశావంటే నేను నమ్ముతాను. ఒకసారి అమ్మాయిని కూడా అడుగు. అమ్మాయి మనసులో ఏముందో దాన్ని బట్టి మిగతావన్నీ కూడా చూసుకుందామని చెప్పి నేను పింఛన్ తీసుకోవడానికి వెళ్తున్నాను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు నిర్మలమ్మ గారు. సరే అమ్మా! అయితే జాగ్రత్తగా వెళ్ళేసిరా అని భాస్కర్ అంటాడు. ఆఫీస్‌కి రీచ్ అయిన భూమికి ఎదురుగా శ్రీను కనిపిస్తాడు. శ్రీను ఎక్కడేం చేస్తున్నావు? నీకు వర్క్ లేదా? ఉంది భూమి. ఇప్పుడే వచ్చాను. నువ్వు కనిపించేసరికి ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను. శ్రీను, ఈరోజు చాలా ఆనందంగా కనిపిస్తున్నావు. ఏంటి విషయం? నథింగ్ భూమి. ఏదో విషయమైతే ఉంది. అందుకే తమరు ఇంత హుషారుగా ఉన్నారని అడుగుతూ లోపలికి వెళ్తారు ఇద్దరు కూడా. లోపలికి వచ్చిన భూమికి ఆకాష్ డోర్ బయటే కరుణ వెయిట్ చేయడం చూసి, "శ్రీను నువ్వెళ్ళు నేను మళ్ళీ వస్తాను" అని చెప్పి కరుణ దగ్గరికి వెళ్తుంది. "గుడ్ మార్నింగ్ కరుణ. ఏం చేస్తున్నావిక్కడ?" అని వెనక నుంచి వచ్చి అడుగుతుంది భూమి. "నిన్న నైట్ నుంచి ఆకాష్ ఇంటికి వెళ్ళకుండా లోపలే ఉన్నాడు భూమి. తిన్నాడో లేదో కూడా తెలియదు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. సరే ఇప్పుడేం చేద్దాం" అని అడిగింది భూమి. "నువ్వు లోపలికి వెళ్ళాలి కదా! లోపలికి వెళ్ళి నీ సీట్ దగ్గర కూర్చో." వామ్మో! ఏంటి కరుణ నువ్వు ఎవరైనా చూస్తూ చూస్తూ సింహం బోనులోకి అడుగు పెట్టాలని అనుకుంటారా? నేనా సాహసం చేయలేను. మీరెలానో ఎప్పటినుంచో ఫ్రెండ్ కదా! చిన్నగా మీరే లోపలికి వెళ్ళండి అంటే, అలా కాదు. తను ఏదైనా సీరియస్ వర్క్‌లో ఉంటే డిస్టర్బ్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఆలోచిస్తూ ఇక్కడే ఉండిపోయానంటుంది కరుణ. కాసేపు ఇద్దరూ అక్కడే వెయిట్ చేస్తూ, ఇలా కాదు అని భూమిని డోర్‌ని తీసుకొని లోపలికెళ్తుంది. ఆకాష్ మాత్రం సీరియస్‌గా వర్క్‌లో మునిగిపోయున్నాడు. లోపలికొచ్చిన భూమికి ఎటు చూసినా పేపర్స్ ఉండటం చూసి, ఇది ఆఫీసా? లేక గార్బేజ్ ఏరియానా? ఇన్ని పేపర్స్ ఉన్నాయి అని అనుకుంటూ ఉంది తన మనసులో. భూమి వెనక నుంచే వచ్చిన కరుణ డైరెక్ట్‌గా ఆకాష్ దగ్గరికి వెళ్ళింది. మాట్లాడదామా? వద్దా? అని అనుకుంటూ ఉండగా, "కరు, ఈ ఈవినింగ్ క్లయింట్స్ కోసం అరేంజ్ చెయ్" అని ఆకాష్ అంటాడు. "ఓకే ఆకాష్. బట్ వర్క్ అయిపోతుందా?" అని అడుగుతుంది. "ఐ విల్ టేక్ కేర్" అని చెప్తాడు. సరే అని అంటూ ఎంతమంది క్లయింట్స్ వస్తారనేది నేను ప్రకాష్‌కి కాల్ చేసి డీటెయిల్స్ అవి తీసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కరుణ. సిస్టమ్ లాగిన్ అయ్యి ఎందుకో ఆకాష్ వైపు చూస్తుంది. నిద్ర లేక కళ్ళు రెడ్‌గా ఉండి, హెయిర్ అంతా కూడా మెస్సీగా ఉండి, షర్ట్ 2 బటన్స్ కూడా కింద పడి ఉన్నాయి. బహుశా కోపంలో పీకేసుంటాడు అని అనుకుంది. ఫుల్ టైర్డ్‌గా ఉన్న తన ఫేస్ చూసి పాప హార్ట్ మెల్ట్ అయింది. వెంటనే లేచి క్యాబిన్ అంతా కూడా క్లీన్ చేసి, నైట్ తను తిన్న ప్లేట్స్, ఫ్లాస్క్ నీట్‌గా క్లీన్ చేసి, స్ట్రాంగ్‌గా ఫిల్టర్ కాఫీ ప్రిపేర్ చేసుకొని ఆకాష్ ముందు నిలబడింది. కాఫీ స్మెల్‌కి ప్లెజెంట్‌గా అనిపించి ఫేస్‌ని టర్న్ చేసి పాపని చూశాడు. గోధుమ కలర్ చుడిదార్ వేసుకొని లూజ్ హెయిర్‌తో చిన్న బొట్టు, దాని కింద కొంచెం కుంకుమ, చిన్న చిన్న స్టడ్స్ చెవులకు పెట్టుకొని చేతిలో కాఫీతో నిలబడింది. తనని చూసిన వెంటనే మొత్తం టైర్డ్‌నెస్ పోయి చిన్న స్మైల్ వచ్చింది ఆకాష్ ఫేస్‌లోకి. కాఫీ అనుకొని థాంక్స్ చెప్పాడు. బాబు నుంచి ఆ మాట ఎక్స్‌పెక్ట్ చేయని పాప షాక్‌తో అలానే ఉండిపోయింది. కథ కొనసాగుతుంది. మరిప్పుడు ఆకాష్‌కి తెలియకుండా భూమి కూడా కొన్ని డిజైన్స్ వేసింది కదా! మరి ఆ డిజైన్స్‌తో మరి భూమి ఏం చేయబోతోంది? నిజంగా ఆకాష్ సహాయం అడిగితేనే హెల్ప్ చేస్తానంది. నిజంగా అడుగుతాడా? మరి ఆకాష్ కలలుగన్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తన చేతికొస్తుందా లేదా? తర్వాత ఏం జరగబోతోందో తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.